రైతుల భూములకు భద్రత కల్పించడం కోసమే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా భీమారంలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. భీమారంలో 2200 అప్లికేషన్లు వచ్చాయని, 1100 మంది రైతులకు పట్టాలేమి వంటి పలు సమస్యలున్నాయని తెలిపారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎకరాల భూమిని పేదవాళ్లకు పంచారని గుర్తు చేశారు మంత్రి. మన ఈ భీమవరం మండలంలో కూడా సుమారు 2200 అప్లికేషన్ల సమస్యలు వచ్చాయి. దీంట్లో 1100 సమస్యలు కేవలం సాదా బైనామాలకు సంబంధించిన సమస్యలే ఉన్నాయి. కోర్టు చుట్టూ తిరిగారు, అయినా సమస్య పరిష్కరించలేదు. ప్రభుత్వ స్థలము, ఫారెస్ట్ స్థలం మధ్య గెట్ల పంచాయతీ, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎకరాల భూమిని పేదోళ్లకు పంచిన భూమి మన ఇందిరమ్మ ప్రభుత్వంలోనే. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షలు ప్రతి నియోజకవర్గానికి 3.5 తగ్గకుండా ఇవ్వటం జరిగింది. మన ఈ భీమవరం మండలంలో కూడా సుమారు 2200 అప్లికేషన్ల సమస్యలు వచ్చాయి. దీంట్లో 1100 సమస్యలు కేవలం సాదా బైనామాలకు సంబంధించిన సమస్యలే ఉన్నాయి. కోర్టు చుట్టూ తిరిగారు, అయినా సమస్య పరిష్కరించలేదు. ప్రభుత్వ స్థలము, ఫారెస్ట్ స్థలం మధ్య గెట్ల పంచాయతీ, ఇలా అనేక సమస్యలున్నాయి. స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎకరాల భూమిని పేదోళ్లకు పంచిన భూమి మన ఇందిరమ్మ ప్రభుత్వంలోనే. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షలు ప్రతి నియోజకవర్గానికి 3.5